హాయ్ అండి. భోజనం అయిపోయిన హాఫ్ అన్ అవర్ తర్వాత వాకింగ్ చేస్తానండి నేను. 1 అవర్ వాకింగ్ ఖచ్చితంగా చేస్తాను. హ్మ్. ఒక 5 కిలోమీటర్స్ 5 కిలోమీటర్లు ఖచ్చితంగా వాకింగ్ చేస్తాను భోజనం అయిపోయిన తర్వాత. హ్మ్. లైవ్లో ఎవరైనా ఉంటే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. డైలీ డైలీ చేస్తానండి. ఎప్పుడైనా భోజనం అయిన తర్వాత కంపల్సరీగా భోజనం అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేయండి. యాసిడిటీ ప్రాబ్లం ఉండదు వాకింగ్ చేస్తే. డైజెషన్ మార్నింగ్ 5:30కి లేసేస్తాం. తక్కువ తినాలా, మెయిన్ నైట్ ఫుడ్. ఏది తిన్నా కానీ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 2 గ్లాసులు వాటర్ తాగి వాకింగ్ చేయాలి. వాకింగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. చెప్పులు లేకుండా చేయాలండి. చెప్పులు వేసుకొని చేయకూడదు ఎప్పుడు కూడా వాకింగ్. మనం రన్నింగ్ చేసేటప్పుడే షూలు వేసుకోవాలి. మామూలు టైంలో వాకింగ్ చేయాలంటే స్లిప్పర్స్ వేసుకోకూడదు. ఎందుకంటే మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ప్రతిదీ మన కాళ్ళకి స్పర్శ అనేది తగులుతుంది. చెప్పులు వేసుకొని నడుస్తున్నా, షూ వేసేస్తున్నా తగలదు, స్పర్శ ఉండదు. చెప్పులు లేకుండా వాకింగ్ చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ ఖచ్చితంగా మనకు బాగుంటుంది, రిలీఫ్గా ఉంటుంది. పెయిన్స్ కూడా ఉండవు కాళ్ళకి. మెడాలు నొప్పి ఉన్న వాళ్ళు ఆ పని చేస్తే మటుకు బాగా మనకు వాకింగ్ చాలా బెస్ట్. బ్లడ్ సర్క్యులేషన్ అవుద్ది. మన కాళ్ళు మెడాలు నొప్పులు ఉంటాయి, వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. రోజు మార్నింగ్ వచ్చి ఒక 6 కిలోమీటరు, ఈవినింగ్ వచ్చి ఈ టైంలో కంపల్సరీగా 9:30, 10కి స్టార్ట్ చేస్తాను. 10:30 దాకా, మ్యాక్సిమం 10:30. ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా వాకింగ్ చేస్తాను నేను. స్లిప్పర్స్ లేకుండా చేస్తాను. లైన్లో ఎవరు రాలేదండి లైవ్లకి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దాకా వస్తానండి. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వస్తాను. మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తాను. అంటే అప్ అండ్ డౌన్ 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇట్లా 5 టైమ్స్ తిరుగుతా. 5 టైమ్ అంటే 5 కిలోమీటర్లు, పక్కా 5 కిలోమీటర్స్. గాలి కూడా మంచి గాలి ఉంటుందండి ఈ టైంలో. మనకు ఫ్రీగా ఉంటుంది గాలి. ఏంటంటే పొల్యూషన్ ఉండదు, బండిలో ఏమి తిరగవు, చెట్టు గాలి బాగా ప్రశాంతంగా వస్తుంది. మనకు ఆ గాలి అనేది బాగుంటుంది. ఆ గాలి అనేది మనకు స్వచ్ఛంగా తాగుతుంది. కావాలంటే ఒకసారి మీరు కూడా ఆ ఫీల్ అవుతారు. ఈ టైంలో మీరు వాకింగ్ చేసి చూడండి. మార్నింగ్ టైం 5:30 నుంచి 6:30 వరకు అదే ఫీల్ ఉంటుంది. నైట్ టైం 9:30 నుంచి 10:30 వరకు చూడండి, ఆ ఫీల్ అట్టే ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. ది బెస్ట్. మామూలుగా ఉండదు. బాగుంటుంది, చల్లగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు. ప్రశాంతంగా వాకింగ్ చేసుకున్నాం అంటే మైండ్ రిలీఫ్ అవుద్ది. అస్సలు చాలా రిలాక్స్గా ఉంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఒక్క చెంబు నీళ్ళు తాగుతామండి. ఒక 1 లీటర్ చెంబు నీళ్ళు తాగేస్తాం. తాగి వెంటనే కొనుక్కోకూడదు. మనం ఏం చేయాలంటే కనీసం ఒక 15 నిమిషాలు కూర్చోవాలి. రిలాక్స్గా కూర్చోవాలి. అది కూడా ఫ్రీగా కూర్చోవాలి, బలవంతంగా కూర్చోకూడదు. ఫ్రీగా కూర్చోనంటే కొంచెం మనకు బెస్ట్గా ఉంటుంది. అప్పుడు 15 నిమిషాల తర్వాత మళ్ళీ 15 నిమిషాలు లేచి కొంచెం అటు ఇటు సర్దుకొని కొనుక్కొని ఫ్రీగా నిద్ర వస్తుంది. 5:30 పక్కా లేస్తారు. 5:30 పక్కా లేస్తారు. ఇది బెస్ట్, చాలా బెస్ట్ అండి. మెడియాల నొప్పులు వాళ్ళకి ఇది పక్క.
నేను చాలా వరకు నేను ట్రై చేస్తున్నాను. ఒక ఎప్పటి నుంచి అంటే ఒక 3 మంత్స్ నుంచి చేస్తున్నాను. ఈ 3 మంత్స్ నుంచి ఏంటంటే కొంచెం చాలా బెస్ట్గా ఉంది. కాళ్ళు నొప్పులు కూడా పెద్దగా లేవండి. చెప్పులు లేకుండా నడవడం మటుకు. రన్నింగ్ చేసేటప్పుడు ఒక పక్క షూ ఉండాలండి. రన్నింగ్ చేస్తే మటుకు షూ ఉండాలి. ఎందుకంటే మన కాళ్ళ మీద భారం పడుతుంది కాబట్టి అది కంపల్సరీగా రన్నింగ్ అన్నప్పుడు షూ ఉండాలి. వాకింగ్ చేసేటప్పుడు మటుకు పక్కాగా మనకు ఎటువంటి విషయంలో అయితే మటుకు పక్కాగా మనకు ఎటువంటి విషయంలో పక్కాగా వేసుకోవాలంటే ఇది బెస్ట్. నా ఆప్షన్ అయితే బెస్ట్ అండి. ఇది వాకింగ్ ది బెస్ట్. ఫాస్ట్ నడవకూడదు, మరి స్లోగా నడవకూడదు, మీడియంగా నడవాలి. కాళ్ళు మిడియాలు మటుకు మిడియాలు నొప్పుల వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. కంటిన్యూగా లైవ్ వస్తుంటుంది. ఇంకా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా కూడా ఆప్షన్ ట్రై చేసి చూడండి. ఒక్క హాఫ్ అన్ అవర్ నడవండి చాలు, బెస్ట్. మెడాలు మటుకు ఖచ్చితంగా తగ్గుతాయండి నొప్పులు. మెడాల నొప్పులు మటుకు కంపల్సరీ తగ్గుతాయి. ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు, 100%. ఓకే అండి, బాయ్ అండి.